సుప్రీంకోర్టు చెప్పింది, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది, చెరువులలో ఏమని ఉంటే కొట్టేయమని చెప్పింది. అది నాగార్జున, రఘునందన్ రావు, ఎన్టీ రామారావు గారా ఇంకోరు అని సంబంధం లేదు. చెరువు కబ్జా అయింది, కొట్టేయాల్సిందే. దాంట్లో ఇంకా స్టేలు ఏముంటాయి? నెల ఆఖరి కష్టం చేస్తే పైసలు వస్తాయి. ఆ నమ్మా పూకుల ఏడికైనా దొంగతనం చేసి మేము సంపాదించి పెట్టినామా? ఏడికైనా తెచ్చి కట్టాలి. అవులా లంచా కొడగాడు సీఎం, లేకపోతే బేకార్ లంచా కొడగాడు. ఆడనా ఇంకా టైం ఇవ్వాలి, ఇన్ని దినాల కాల్ చేయడం చెప్పాలి. 2 దినాల ఒక్కడైనా కరెక్టే. మీరు ఇడికని కాల్ చేయరు, 2 నెలలు టైం ఇస్తున్నా, 3 నెలలు టైం ఇస్తున్నా, నోటీస్ ఇస్తున్నా, అదన్నా టైం ఇవ్వాలి కదా. అది లేదు, ఇది లేదు. నేను నంబర్ వేసేసిన, మీరు ఏమైనా చేసుకోరి, మీరు సామాన్ తీసేయరి అంటే ఎక్కడ పోతారు? 2 రోజులలో 3 రోజులలో. నీకు కిరాయి సొంత ఇళ్ళకు నువ్వు ఇస్తున్నావు, కిరాయి ఇంటోళ్ళకి ఎవరు ఇవ్వాలి? ఏడికి పోవాలి? కిరాయి ఇంటోళ్ళకి ఎవరు ఇవ్వాలి? ఇల్లు ఏడ దొరుకుతుంది నీకు? 2 రోజులలో 3 రోజులలో ఇల్లు దొరుకుతుందా? చెప్పన్నా, 2 రోజులలో 3 రోజులలో ఇల్లు దొరుకుతుందా? సరే దొరికినా కానీ దానికి అడ్వాన్స్ ఇవ్వాలంటే మా తన కెపాసిటీ ఉండాలి కదా. రోజు కష్టం చేసి బతికేటోళ్ళం. మీరు ఏం పని చేస్తారు? నేను పెయింటర్, కిరాయి ఇంట్లోనే ఉంటున్నా. పుట్టింది ఈడ, పెరిగింది ఈడ, పెళ్ళి అయింది ఈడ, పిల్లలు కూడా ఇన్న ఉంటారు. పిల్లలు కూడా నీకంటే పెద్ద వయసులోనే ఉన్నారు. అయినా కానీ మాకు సొంత ఇల్లు. కానీ ఏ లంచా కొడుకుని మేము పిచ్చమడికి మాకు సొంత ఇల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలని అడగలేదు. అమ్మ పుగులాలు చూసి మా కష్టం ఏం చేసుకొని బతుంటే వీళ్ళమ్మలని తెంగించుకొని వీళ్ళమ్మని తెంగించుకుంటారు. ఇప్పుడు మీరు గెలిపించిన ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ వచ్చిందా? నాకు ఎవ్వడు ఏ ఎమ్మెల్యేతో కాన్సెప్ట్ లేదు, ఎవ్వరితోనే కూడా ఏం లేదు. ఓటు ఏమన్నారు వేసినాం, కానీ ఎందుకంటే లోకంలో బతుకున్నాం, మనుషులం కదా అని చెప్పి వేసినాం. మనుషులే చంపేస్తుంటే మొట్టల ఎమ్మెల్యే, నా మొట్టల సీఎం, ఎవడైనా ఏమన్నా డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకోవద్దా మీరు? ఏ లంజా కొడుకు ఇస్తుండు, కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలలు అవుతుంది, ఏం న్యాయం చేయలేదంట. లేదన్నా, ఎవ్వడు కూడా న్యాయం చేయలేదు. ఇదేందన్న దుర్మార్గం. ఒక పగోడు వచ్చి కూడా చంపేస్తున్నట్టున్నాడు. ఇట్లా సామాన్లు వేసుకొని పోవాలంటే పగోడు రాత్రిపూట వచ్చి గొంతు కోసేసిన పని పర్వాలేదు, కానీ ఇదేందుకు ఇట్లా సామాన్లు పిల్లల్ని చిన్న పిల్లల్ని వేసుకోపోవాలంటే అది తరికగానే కాదు. అది ఎప్పుడు వచ్చేసారు ఈ నంబర్లు? ఎప్పుడు వచ్చేసారు? 3 రోజులు అయింది. 3 రోజులు అయిందన్న. 3 రోజులలో ఇట్లా సామాన్లు తీసాయంటే ఎవడు సొంత ఇంట్లో కంటే నువ్వు తీసుకుపోతున్నావు. కిరాయి ఇంటోడు ఎక్కడ పోవాలి? అన్నం లేదు, నిద్ర లేదు. ఇప్పుడు కిరాయిలు అంటే రోజున పొద్దుంతం చదవాలి, పొద్దుముక్కి చదవాలి. ఇక పనికి అడిగాని పోతాం, మీద సంపాదిస్తాం. మేము ఎన్నుకోరి మాకు మంచి చేస్తాడని మేము ఓటేసినాం, కానీ ఇట్లా చేస్తాడు, మంది గుండెల మీద తంతాడు. రేవంత్ రెడ్డి వచ్చినాక చెప్తున్నా కదా, మాకు నిద్ర లేవు, తిండి లేదు, ఏది లేదు మాకు. కానీ మంచిగా ఉన్నాడు. మా ఉసురు తగలదని కాదు, పేదవాళ్ళ ఉసురు తగులుతుంది. పేదవాళ్ళ కోసం మేము కన్న కష్టం చేసి ఇల్లు తిరిగి పాచి పని చేసి మేము కష్టపడి పైసా కుదబెట్టి కట్టుకున్న ఇల్లు, అక్రమ చేసిన ఇల్లు కాపివి తెలుసా. గుడిసెలు వేసుకొని ఉండి కట్టుకున్న ఇల్లు కావు తెలుసా. పైసా పట్టాలు ఉన్నాయి, అందరికి ఉన్నాయి. మేమేమో ఇది గుడిసెలు వేసుకొని ఖాళీ ప్లేస్ లో గుడిసెలు వేసుకొని ఉన్న ఇండ్లు కావు, పైసా కుదబెట్టి కట్టుకున్న ఇండ్లు. అక్రమ ఇండ్లు అంటే మాకు కరెంటు బిల్లు ఎందుకు ఇచ్చారు, నల్లాలు ఎందుకు ఇచ్చారు, రోడ్లు ఎందుకు వేసిరు, ఇవన్నీ ఇప్పుడు సడన్లీగా మాకు జరగాలంటే ఎట్లా జరుగుతాం తెలుపు. మాకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరు, అందులో ఏ సౌలత్ లేదు. 5వ ఫ్లోర్లు 6వ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ ఎక్కడ రాలేదు, ఇంకా మాకు పట్టలే రాలేదు. మాకు ఇప్పుడు కొంతమందికి వచ్చినాయి, వచ్చినాయి కూడా 8 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు అంటే ఎట్లా పోయి పైన ఉంటాము. మా సొంటలు అయితే మేము ఎక్కలేం, 2 ఫ్లోర్ 3 ఫ్లోర్లు ఎక్కలేం. ఎందుకంటే మేము కూడా బీపీ పేషెంట్లం, షుగర్ పేషెంట్ అన్నిట్లో ఉన్నాం. మేము ఎక్కాలంటే అవుతుందా? మొన్న వేసిరు. మాకు చెప్తున్నా కదా, మాకు ఇక్కడంత సౌలత్ ఎక్కడా లేదు తెలుసా. మా పిల్లలకి ఇక్కడ చదువులు, మా పిల్లలకి అన్నిటికీ మాకు హాస్పిటల్, ప్రతి దానికి పనులకి ఇట్లా ఎంత రాత్రి వచ్చినా మాకు ఏ భయం లేదు ఇక్కడ తెలుసా. ఇంత మురికి వాసన భరించుకుంటా కూడా మేము ఇక్కడ ఉంటున్నామంటే ఎందుకుంటాం? మా సౌలత్ కోసమే ఉంటున్నాం ఇక్కడ, మా పనుల కోసం, మా ఇంటి సౌలత్ల కోసం ఇక్కడ ఉంటున్నాం తెలుసా. ఇంత భరించుకుంటా ఎందుకు ఉంటున్నాం ఇక్కడ. కార్పొరేటర్ కూడా వచ్చిండా? గెలిపించిన కార్పొరేటర్ వచ్చారు, వచ్చి వాళ్ళేదో జరసేపు అంటారు, ఏదో ఒకటి అంటారు. అప్పటి మటుకే ఓట్లు వేయించుకునేంత వరకు మేము అన్ని చేస్తాం అంటారు, కానీ మళ్ళీ మొహం చూపారు వాళ్ళది ఇక్కడ వచ్చి తెలుసా. ఏ ముఖం చూపించారు మళ్ళీ ఇక్కడ? వస్తారా అంటారు, అంటారు
అది 20,000 కట్టిస్తాము అది ఇది అంటారు. ఇప్పుడు మళ్ళీ ఈ టైంలో వచ్చి ఎవడు ఆపలేదు ఇవన్నీ. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు? నేను నా కొడుకుంటాం. మేము మొన్న కొన్న 16 లక్షలు పెట్టి మేము ఎందుకు కొన్నాం ఇక్కడ మా ఇంటి ముందు ఫస్ట్ ఓన్ హౌస్ ఉంటాయి. మా పరిస్థితులు బాగలేక నేనే అమ్ముకున్నాము. ఇప్పుడు నేను ఇక్కడ పుట్టి పెరిగి కూడా 55 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం మేము. ఇప్పుడు ఈ బస్సు వదిలి వేరే బస్సుకి వెళ్ళాలంటే మేము ఎట్లుంటాం? కొన్ని ఎన్ని రోజులు అవుతుంది? 9 నెలలైంది. ఇప్పుడు నా నెత్తి మీద ఇప్పుడు ఎంత అప్పు ఉంది తెలుసా? 17 లక్షలు పెట్టి నా అప్పు చేసి కొన్నాను. ఇప్పుడు మీద అప్పే ఉంది. ఆ ఇంట్లో కిరాయిలు మిగిలితే ఎట్లనన్నా కట్టుకుంటాం, అప్పులను తీసుకుంటాం. ఇప్పుడు అప్పు కూడా తిరగలేదు. మీ సడన్గా కావమంటే మేము అప్పులను ఊరుకుంటారా? ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? 9 నెలల్లో 17 లక్షలు పోసిందంటే ఏమనాలి చెప్పండి? ప్రభుత్వం ఇస్తుందా? నేను ఇచ్చిన దాకా నేను జరగా. నేను మళ్ళీ ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడితే 16 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాం. నాకు ప్రభుత్వము నాకు ఇల్లు నా ఇల్లు నాకు సేఫ్ ఉండాలి, లేకుంటే నాకు పైసలని ఇవ్వాలి అంతేనన్నా. ఇప్పుడు నేను అప్పు ఎట్లా కట్టాలి చెప్పండి? ఇల్లు తీసి ఎక్కడో పడేస్తాను, నాకు పనులు లేవు. ఇక్కడ అప్పు ఎట్లా కట్టుకోవాలి? అప్పు ఇచ్చిన ఓడుకోవాలి కదా. నాకు ప్రభుత్వము నాకు న్యాయం చేయాలి, నా నష్టపరిహారం చెల్లించాలి. నాకు ఎంత డబ్బు పెట్టుకున్నా 9 నెలలు అవుతుంది తెలుసా? రాత్రి నిద్ర లేదు, ఏం లేదు. నా కొడుకు నాకు ఎంత బాధ అంటే నా కొడుకు నేను ఇంత కష్టపడి పని చేసి సంపాదించి వస్తాయి. మాకేమైనా గవర్నమెంట్ జాబులు లేవు, ఇళ్ళల్లో పనిచేసి బతికే వాళ్ళం.